24వ వచనము, 23, 24 కలిపి చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు వట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. రెండవదిగా రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము అందరం కలిపి చదువుకుందాము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మూడవదిగా పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనము. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, మహోన్నతుల పరిశుద్ధుడా, రాజులకు రాజా, ప్రభుల ప్రభా, సర్వశక్తిమంతుడా, సార్వభౌమాధికారం గల దేవ, యేసయ్య నీ బంగారు పాలనకై వందనాలు నాయన. మరి చదవబడిన వాక్యాన్ని దీవించు, ఆశీర్వించు, మాతో మాట్లాడు. నిష్ప్రయోజకుల దాసుని తండ్రి, పనికి మళ్ళిన వాడిని, వెర్రివాడిని, అజ్ఞాని, అల్పుడను, ఇక్కడున్న బిడ్డల కంటే ఏమాత్రం యోగ్యుడని కాదు తండ్రి. జ్ఞాపకం చేసుకొని తల్లించి అరికాలు వరకు శిలువ రక్తం ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి నీ ప్రియబిడ్డ సుఖ సాంపద్యంగా చేసుకొని నీ నోటి బూరగా ఆత్మవచన వాడుకొని మాతో మాట్లాడమని, కనిపించని సాతాను అంధకార చీకటి శక్తులు యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ, బంధిస్తూ, అధికారపూర్వకంగా ఆజ్ఞాపిస్తూ, మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రోమిల రాసిన పత్రిక. ఎలయనగా పాపం వల్ల వచ్చి మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియమైన వారలారా, ఈ నిత్య జీవానికి వారసులము కావాలని దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి తన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. అయితే మానవులమైన మనము తప్పిపోతూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. శరీరానుసారమైన జీవితం జీవించుకుంటూ అప్పుడప్పుడు సాతాను వల్లో పడుతూ గలతీయులకు రాసిన పత్రిక తప్పిపోతూ 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. చాలు నాన్న. మరి మానవుని యొక్క స్థితి ఏంటంటే ఈ విధమైన ఆలోచనలతోటి శరీరానుసారంగా జీవిస్తూ ఉంటాం. అది మనం జీవించాలని ఉండదు, కానీ ఈ లోక సంబంధమైన సాతాను సంబంధమైన దాన్ని బట్టి వాడు మన శరీరచనలు లేపేస్తూ ఇది బాగుంటుంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా శరీరానుసారంగా జీవించాలని తను మన లోకం వైపు లాగుతూ ఉంటాడు. లోకం వైపు లాగుతూ ఇవన్నీ మన జీవితంలో అప్పుడప్పుడు కలగజేస్తూ మరి మానవుని జీవితాన్ని చెడ్డ మార్గంలోనికి, దుష్ట మార్గంలోనికి తీసుకెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఏదన్నా ఒక మంచి కార్యం చేసిరనుకో, దాన్ని వెంటనే విమర్శించడానికి సాతానుడు వచ్చేసి కలవర పెట్టేస్తాడు. ఇట్లా మన జీవితంలో ఏది
దేవునికి విరోధమైన కార్యం చేయడానికే సాతానుని కార్యం. అందుకే ఈ ఈ చెడ్డవన్నీ మరి దేవుని రాజ్యము స్వతంత్రించుకొనవు అని చూడండి. అదేవిధంగా మరి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాం. దేవుని రాజ్యానికి వెళ్ళవి ఇవన్నీ. మనం ఎన్నో రకాలుగా ఆలోచన చేసినా, ఎన్ని చేసినా లోపల ఇవన్నీ ఉంటాయి. మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేమని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇవి మరి శరీరానుసారమైనవి. మరి ఇట్లాంటిది ఇటు నుంచి ఇంకొక మార్గాన వెళ్తూ ఉంటాం. మరి లూకాసు వార్త 12వ అధ్యాయము 'తనకు ఒక ఆలోచన వచ్చి ఏం చేస్తున్నాడంటే 12వ అధ్యాయము 19లో చదవండి. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవని అగునని అతనితో చెప్పాను. చాలు నాన్న. మరి ఇక్కడ మానవుడు శరీరానుసారంగానే వెళ్తూ ఒక్కొక్క ట్రాక్ చేంజ్ అవుతూ ఆ విధంగా మార్గాన్ని వేరుపరుస్తూ తను మరి ధనం సంపాదించుకున్నాడు. తనకు లేక కాదు ఇక్కడ. ఇంకా మరి 18వ వచనంలో చూస్తే, కొట్లు విప్పి వాటికంటే గొప్పవి కట్టించు, అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తంతా సమకూర్చుకుందునని నా ప్రాణంతో అనుకుంటున్నాడు. కొట్లు విప్పి తనకు లేక కాదు, ఉండి ఇంకా అలా నింపుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడ్డది. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కుర్పతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడు నుండు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఈ విధంగా ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. అయితే ఇద్దరు ఈ ధనవంతుని బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడితే ఆ బీదవాడైన లాజరు తింటూ ఉన్నాడు. అయితే ఈయన సుఖంగా ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు, ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతిదినము సుఖపడుతున్నాడు. నాకు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, మా బంధువులల్లా, బాడీ పెయిన్స్ కదా అన్న నీకు, ఏం కాదు కొంచెం మద్యం తీసుకో అంటారు. అరే నాయన, నేను ఎప్పుడో 94లో బంద్ చేసినా, ఇంకేం మద్యం తీసుకోవద్దంటే, లేదన్నా పెయిన్ కిల్లరు టాబ్లెట్లు అవసరం లేదు, కొద్దిగా తీసుకోంటారు. ఏదో కొద్దిగా అట్లా లాగుదాం. ఇంకా కొంతమంది ఫ్రూట్ జ్యూస్ అంటారు. ఫ్రూట్ జ్యూసు దేంతో తయారైద్దో ఫ్రూట్స్ తెలుసు, దాంట్లో కలిపిన జ్యూస్ కూడా దేంతో తయారైద్దో నాకు తెలుసు. అయితే కొంతమంది అట్లా లాగుతుంటుంది, పండ్లతో తయారు చేయబడ్డ ఆల్కహాల్ తాగు, ఏం కాదు అంటుంటారు. అట్లా రకరకాలుగా లాగుతూ ఉంటారు. కానీ అవి ఏ విధం చేతనైనా అనారోగ్యం, మనకు తగినది కాదు. మద్యపానము నిషేధం. అయితే ఇక్కడి ధనవంతుడు మరి తన శరీరానుసారంగా జీవిస్తూ వచ్చాడు. తనకు సుఖం కావాలి, ఏం కావాలంటే సొలొమోను లాగా కంటికి ఏది నచ్చిందో అది చేస్తూ, మరి మనసుకి ఏది నచ్చిందో అది కంటికి కనబడ్డది తింటూ, మనసుకు నచ్చింది చేస్తూ, ఆ విధంగా తన ప్రసంగిలో రాస్తాడు. అయితే ప్రియమైన వారలారా, మరి
ధనము మరి సమస్త కీళ్లకు మూలమని ఉంది. ఈయనకి మరి దేవుడు అడుగుతున్నాడు, వెర్రివాడా నీ ప్రాణం అడుగుతుంటున్నాడు. ఇక్కడ ఉన్న ధనవంతుడు మరి ఇద్దరు చనిపోయినప్పుడు పాతాళంలో 23వ వచనంలో 22 చదివాను. అప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చాలు నాన్న. చూడండి, తను ఇక్కడ ఉన్నంత కాలము సుఖము, సంతోషం, ఆనందం గంతులు వేస్తూ వచ్చాడు. అది దేవుణ్ణి బట్టి కాదు ప్రియమైన సహోదరుడు, శరీరాన్ని బట్టి, తనకున్న ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి, ఘనతను బట్టి, తనకున్న పలుకుబడిని బట్టి ఆ విధంగా జీవిస్తుంది. అదే లాజరు తిండి లేక, మరి బట్టలు లేక, శరీరంలో కురుపులు, ఆ ధనవంతుని బల్ల మీద టేబుల్ మీద నుంచి పడే రొట్టె ముక్కలు తింటూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. మరి ఇక్కడ కష్టపడ్డాడు, పరలోకంలో నెమ్మది కలిగి ఉన్నాడు. ఇక్కడ సుఖపడ్డవాడు పరలోకంలో యాతన పొందుతున్నాడు. ఇప్పుడు ఈ ధనవంతునికి అబ్రహాం ఎట్లా తెలుసు అంటారు? ఈయన నామినల్ క్రిస్టియన్. లేకపోతే అబ్రహాం ఎట్లా తెలుస్తుంది? అబ్రహాం అన్యజనులకు ఎట్లా తెలుస్తాడు? ఈయన విశ్వాసి, నామినల్ క్రిస్టియన్. అందుకనే తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని తెలుసు. అందుకే ఆయన తండ్రివైన అబ్రహామా, లాజరుని తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం మందు నీకిష్టమైనటు సుఖం అనుభవించితివి, అలాగున్నే లాజరు కష్టపడి అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు అక్కడి నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నదని చెప్పాను. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమించిండంటే మరి ఒక పార్ట్ ఇవ్వలే. మన బాడీలో ప్రభువు దగ్గర ఉన్న ఒక భాగంలో ఒక భాగం ఇవ్వలే మనకు. ఒక సమ్ పీస్ కానీ ఏదైనా ఏమి ఇవ్వలే, ఒక భాగం కాదాయించింది. తన ప్రాణాన్ని అర్పించేశాడు. నీవు నేను నరకంలో పడవద్దు. అందుకనే శరీర కార్యాలను తొలగించుకొని ఆత్మ సంబంధమైన వారమై ఉండి ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని ప్రభు కోరిక కలిగి ఉన్నాడు. మరి ఇంకా చూసుకుంటే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏ శరీర 29 చదవండి. 1వ అధ్యాయము 1 కొరింథీ. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియమైన వారలారా, మరి దేవుడు ఏర్పరచుకున్నది తన ఉద్దేశం, తన చిత్తం, తనకు మహిమ రావాలని, తనను ఆరాధించాలని. మరి ఆ విధంగా దేవుడు తన సంకల్పంతో చొప్పున ఏర్పరచుకున్నాడు.
లోకంలో సిగ్గు కలుగుటకై లోకంలో ఉన్నవారికి, అరే ఈయన యేసుప్రభువుని నమ్మకుండా, ఈయన ఇంజనీరా, ఈయన డాక్టరా, ఒకప్పుడు చూస్తే అట్లా ఉండే, ఈయన కలెక్టరా, చూడండి ఈయన టీచరా, ఆయన హెడ్ మాస్టరా, ఆయన లెక్చరరా. ఈ విధంగా దేవుడు మనలను అద్భుతంగా మనం ప్రభుని ఎప్పుడు మరి ప్రభువా ఈ బిడ్డగా నన్ను చేసుకొని మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో, దేవునికి ఇష్టలమై జీవిస్తామో, మన జీవితాన్ని మార్చివేసి తనని ఒక నూతన పాత్రగా చేసుకుంటాడు. ప్రియమైన వారులారా, మరి ఇక్కడ వెర్రివారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మూలంగా మరి ఎలాంటి జ్ఞానులు ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు క్రిస్టియన్సే ఉన్నారు. ఎక్కడ చూడు వారి పేరు కానీ, వాళ్ళ గోల్డ్ మెడల్ కానీ, అవార్డ్స్ కానీ, ప్రతిదీ వాళ్ళ చేత. ఇజ్రాయెల్ దేశం కానీ ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్న దేశాలలో ఉన్న మరి క్రిస్టియన్స్ దేవుని బిడ్డలకి ఈ జ్ఞానము దేవుడు ఆయనకు ఒక సొత్తుగా ఇచ్చేశాడు. మన జీవితంలో మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలని, శరీరానుసారం కాకుండా ఆత్మానుసారంగా జీవిస్తూ ఉండాలని ప్రభువు కోరుతూ వచ్చాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగువాటన్నిటిలో ఇది బహుదుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇదియు దుఃఖకరం. చాలు నాన్న. మరి భూమి మీద అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహుదుఃఖకరము. సూర్యుని కింద జరిగే వాటిలలో ఇది బహుదుఃఖకరమైనది. ఎందుకంటే మరి నరుల హృదయము చెడ్డది, చెడుతనంతో నిండి ఉన్నది. మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే చెడుతనంతో కనపడకుండా అది లోపల కార్యం చేస్తూ ఉంటుంది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. మనిషి పుట్టిన కానించి చనిపోయేంత వరకు వాళ్ళు జీవించే జీవితకాలం అంతయు వెర్రితనం ఉంటుంది. కొంతమంది అనుకుంటారు వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది, ఈ జంతువుకు ఉంటుంది, ఆ జంతువుకు ఉంటుంది. జంతువుల సంగతి ఇక్కడ రాయబడలే, మనుషుల గురించే రాయబడ్డాడు. మనం అనుకుంటాం నిండి ఉన్నది. వారి బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు చెడుతనముండును, వెర్రితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోదురు. ఇదియో దుఃఖకరం. అయితే ఈ చెడుతనాన్ని బట్టి, ఈ వెర్రితనాన్ని బట్టి మరి నరకం, పాతాళం పోకుండా ఉండుట నిమిత్తమే ప్రభు మన కొరకు ఆ కల్వారి కొండపై సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరి చనిపోయి మనకు నిత్య జీవం అనే వరం ఇచ్చాడు. సజీవులం కనుక మనం సజీవంగా ఆరాధించాలి. మరి ఈ విధంగా ఈ వెరితనము దీన్ని బట్టి నరకానికి పోవద్దని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం కొన్నిసార్లు ఒకటి అట్లా కాదయ్యా ఇట్లా చెయ్యి అంటే చెయ్యం. ఆయన పట్టిందే పట్టు, నా సంగతి నీకు తెలియదన్నా ఇట్లా చెప్తాను. సిస్టర్ నా సంగతి కూడా నీకు తెలియదు అంటారు. కానీ వాళ్ళ సొంత ఆలోచనతో చొప్పున జీవిస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టం కాదు. అందుకనే మరి ఆ చెడుతనం అది తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి అని చెప్తున్నాడు. ఆ వెరితనాన్ని తొలగించుకున్నాడు. అందుకనే దేవుడు మరి మా రక్తంతో కడిగి పవిత్రపరిచి యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము
మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు నాన్న. మరి ఆ వెర్రివారిని, చెడ్డవారిని కక్షలతో, మరి ఇంకా విగ్రహారాధనతో, మత్సరంతో, ఎన్నో సమస్యలతో ఉన్న సమస్త మానవాల్ని దేవుడు మరి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాప నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మరి ఆ విధంగా జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రియమైన వారలారా, యేసు రక్తం ప్రతి పాప నుండి పవిత్రపరుస్తుంది. మనం ఇంకా వేరే బట్టలు శుభ్రం కావాలంటే మరి బట్టల సబ్బు పెట్టాలి. శరీర శుద్ధి కావాలంటే శరీర సబ్బు పెట్టాలి, షాంపూలు, ఇంకా ఆ విధంగా కొన్ని ఉంటాయి. కానీ మానవుని యొక్క పాపం పోవాలంటే యేసు రక్తం అవసరం. మరి ఆ రక్తం ద్వారా కడగబడిన వారమైతే రాజులైన యాజక సమూహమయ్యి మరి దేవుణ్ణి ఆరాధిస్తుంటాం, రాజులమవుతాం. బలహీనలను, వెర్రివారిని, తృణీకరింపబడ్డ వారిని, లెక్కలేని వారిని తీసుకొని రాజులైన యాజక సమూహం చేస్తాం. పేతురు రాసిన పత్రిక మరొకసారి చూద్దాం. మొదటి పేతురు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనైనారు. మనం ఎక్కడ ఉన్నాము? చీకటిలో ఉన్నవారం, పాపంలో ఉన్నవారం, అంధకారంలో ఉన్నాము, దారి తప్పు నడుస్తున్న వారం. అలాంటి మనలను యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడ్డది. ఒకటవ అధ్యాయము 3వ వచనము. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూడండి, మరి గాడిదకు సొంత దొడ్డి తెలుసుకో, ఎద్దు తన కామాందు నెరుగును, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రియమైన వారలారా, యోచించి మంచిదేదో చూడాలి. మరి బజార్కి వెళ్ళినప్పుడు కూరగాయలు కొంటాం, ఏమేమో మంచి మంచి బట్టలు కానీ ఏదైనా శ్రేష్టమైన నాణ్యమైనవి కొంటూ ఉంటాం. అది మనం మంచియా చెడ్డయా అని చూసి, మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాట, ఇది నా మాటలు కావు, మరి నా జనులు యోచింపరు అంటున్నాడు. అదే రీతిగా యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంది. ముప్పై 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తివి. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నాను.
తండ్రి కుమారులకు ఈ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. చాలు నా ఇక్కడ మరి నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశన గోతిలో నుంచి విడిపించితివి. ఆయనకున్న ప్రేమను బట్టి, ఎలాంటి ప్రేమ అంటే యోహాను సువార్త 3:16 రాయబడ్డది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను, తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఎంతగానో ప్రేమ అంటే మామూలు ప్రేమ కాదు, అది మనం ఎవరు ప్రేమించలేమంత, మన వల్ల కాని పని. దేవునికే సమస్తము సాధ్యం. ఆయన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. ఆయనకున్న ప్రేమ మళ్ళీ నాశనమనే గోతి నుండి విడిపించినాడు. ప్రియమైన సహోదరు, ఎందుకంటే నీవు నీ వీపు వెనుక తట్టు నా పాపంలో నీవు పారవేస్తివి. ఆయనకున్న వీపు తట్టు నా పాపంలన్నీ పారవేసినాం. మళ్ళీ ఇంకా వీపు తట్టేసినామంటే వెనక తిరిగి మన వీపు ఏంటో మనం చూసుకోలేము, ఎందుకంటే కనపడదు. అందుకే మన పాపాలన్నిటి వీపు తట్టు వేసినాడు. పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. మరి పాతాళంన స్తుతి చెల్లిస్తురా? అక్కడ స్తుతి చెల్లించడానికి ఏమైనా ఉందా? మంట, అగాధం, అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. మరి కేకలు, అరుపులు. ఈ మధ్యలో కొన్ని పేపర్లలో సైంటిస్టులు కనుక్కొని మరి తెలియజేస్తున్నారు, రష్యా దేశం, అక్కడక్కడ చైనా, అక్కడక్కడ ఆ విధంగా మరి చెప్తూ వస్తున్నారు, పేపర్లలో పడుతుంది. అది నిజమెంతో అబద్ధమెంతో పాతాళంలో కేకలు వినపడుతున్నాయి అంటారు. మరి ఆ మంట చిన్న గాయం అయితే తట్టుకోలేం. ప్రియమైన సహోదరుడా, ఆ పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి స్థితిలో ఉన్నాం. అక్కడ మనం స్తుతి చెల్లించలేం. మంటలు, మరి ఏడుపులు, ఇవి ఈ విధంగా ఉంటాయి. సమాధికి లోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. వాళ్ళకి తెలియదు, చనిపోయే వారికి, అన్యజనులకు ప్రభు ప్రేమేంటో సత్యమేంటో మరి తెలియదు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను గనక సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. మరి మరణించిన వాళ్ళమైతే దేవుణ్ణి ఆరాధించలేము. ఒకప్పుడు లోకంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఈ దినమున బ్రతికిన వారమై ఉన్నాం. అది యేసుక్రీస్తు కృప, మరి ఆయన దయా కనికరం చొప్పున ఆయన రక్తంలో కడగబడ్డ వారం కనుక సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అంటు. ప్రియమైన వారలారా, మరి మనము సజీవులమే కనుక సజీవులే కదా నిన్ను స్తుతించరు. మనం జీవంతో ఉన్నాం కనుక మన జీవంగల దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చివరిగా చూసుకుందాం 4వ అధ్యాయము యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. ప్రియమైన వారలారా, మన దేవుడు సజీవుడు, మనము సజీవులం కనుక దేవుణ్ణి ఆరాధించాలని, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని కోరుతూ వస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. రండి పాట పాడే సోదరుడు. పాట పాడేటప్పుడు సహోదరులు ముందుకు రావాలి. చాలా స్థలం ఉంది ముందు. 134 పాట సంఖ్య. పాత పుస్తకాలు 132 మహాగణుడు మహోన్నతుడు అనే పాట పాడదాం. రండమ్మా, ముందుకు రండి, జరగండి, చాలా స్థలం ఉంది. పల్లవి మొదటి చరణం, చివరి చరణం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు
మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడు ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. చాలండి. మొదట ఒక సహోదరుడు ఆరాధన చేయండి, తర్వాత సండే స్కూల్ టీచర్ రాలేదు, మరి ప్రశాంతి ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్ళి చేయండి. ఒక సహోదరుడు ఆరంభించండి, తర్వాత సండే స్కూల్ టీచరు ప్రశాంతి ఆరాధన చేసి సండే స్కూల్కి వెళ్తుంది. చేయండి ఆరాధన. అద్భుతకర వరకు నన్ను కాపాడి కనికరించి యేసయ్యా మీ వందనాలు. ఈ వారం మీ కృప భద్రపరిచినారు, కనికరించినారు, ఆదరించినందుకు 5 వందనాలు.